హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సునీత వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా బాబుకి అక్షరాభ్యాసం చేయిస్తున్నాం పరవూరు సరస్వతీదేవి టెంపుల్లో. ముందుగా ఈ టెంపుల్ హిస్టరీ ఏంటో తెలుసుకుందామా. ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి బాసర సరస్వతీదేవి టెంపుల్ ఎంత ఫేమస్, అలాగే కేరళలో ఈ సరస్వతీదేవి టెంపుల్ అంత ఫేమస్ అనమాట. ఇంకొక కోయిన్సిడెన్స్ అయిన విషయం ఏంటంటే, మా హస్బెండ్కి కూడా అప్పట్లో ఇక్కడే ఇదే ప్లేస్లో అక్షరాభ్యాసం చేయించారంట. మళ్ళీ ఇప్పుడు మా బాబుకి అదే ప్లేస్లో అదే గుడిలో అక్షరాభ్యాసం చేయించబోతున్నాం. ప్రౌడ్ విషయం ఏంటంటే, మా హస్బెండ్ స్కూల్ టాపర్, కాలేజ్ టాపర్ అనమాట, యూనివర్సిటీ టాపర్ ఆల్సో. మా బాబుకు కూడా అలాగే అవ్వాలని మా అమ్మ ఇదే గుడిలో ఆవిడ చేతలే చేయించాలని మేమైతే మొక్కుకున్నాం, అలాగే చేస్తున్నాం. దానికోసమని మేము ప్రత్యేకంగా కేరళ వచ్చామన్నమాట. లోపల గర్భగుడిలో సరస్వతీదేవిని దర్శించుకొని వచ్చి బయట మనం ఇలా మండపంలో అక్షరాభ్యాసం చేయించుకోవాలన్నమాట. గర్భగుడిలోకి ఎవరికి ఫోన్స్ అలౌ చేయరు. దాని కారణంగా నేను అక్కడ ఏ వీడియోలు తీయలేకపోయాను. അത് പിടിച്ച് എഴുതിക്ക അമ്മ മലയാളത്തില്. അമ്മ എഴുതാൻ నాకు తిరిమేని ఇచ్చిన ఆ ఇత్తడి పెన్సిల్ ఉంది కదా, ఆ పెన్సిల్ తీసుకొని ఓం అని మా బాబుగారి నాలుక మీద ఓం అని రాయిపిస్తారు. అప్పట్లో మా హస్బెండ్కి రాయించారంట మా అమ్మ. అందుకనే మేము ఇప్పుడు అదే సెంటిమెంట్గా పెట్టుకొని మా బాబు కూడా రాయిపించాలని మేము డిసైడ్ అయ్యాం. ఇప్పుడు మనం చూస్తున్న పద్ధతి అంతా కేరళ స్టైల్ అనమాట. ఆంధ్రాలో అయితే ఇలా ఉండదు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా ఉంటుందన్నమాట చేయించే పద్ధతి. కానీ అందరూ దేవుడిని స్మరించి సరస్వతీదేవి కటాక్షం ఉండాలనే కోరుకుంటారు. ఇంత పెద్ద వర్షం చూస్తుంటే మా బాబుకైతే ఈ సరస్వతీదేవి కటాక్షం ఉందని నేను అనుకుంటున్నాను. వాడైతే భయంకరమైన ఏడుపు. ఈ తిరుమేని అంటే పంతులు అనమాట. పంతులైతే మాత్రం చాలా చక్కగా చేయించారు ఓపికగా. మా బాబు ఏడుస్తున్నా కూడా ఉన్నారు కదా, అక్కడ ఇత్తడి పెన్సిల్ లాగా ఉంది. ఆ పుల్లతో రాయించడమే నాలుక మీద, అదే మెయిన్ ఘట్టం అనమాట. సెకండ్, బియ్యంలో రాయిపించాలి ఓం శ్రీ గణేశాయ నమః అని చెప్పి. అలా రాయిపించడంతో మనకు ఇప్పుడున్న చడంగా కంప్లీట్ అయినట్టు అనమాట. పంతులు గారు ఆ మంత్రాలు చదవడం చూసి వాడు చాలా భయపడిపోయాడు. కొత్త ప్లేస్ కదా, అందుకని చాలా భయపడి చాలా ఘోరంగా ఏడుస్తున్నాడు. అక్షరాభ్యాసానికి టికెట్ ప్రైస్ 350 రూపీసే ఉంటుంది. అది కాకుండా మనం దర్శనంగా తిరుమేనికి మనం ఎంత ఇవ్వాలనుకుంటే మన స్తోమతకు తగ్గట్టుగా అంత ఇవ్వచ్చు అనమాట. నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఎంత పెద్ద డబ్బున్నవాడైనా ఎంత పేదవాడైనా సరే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత, గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఒకేలాగా బిహేవ్ చేస్తారనమాట పంతులు కూడా. ఇక్కడికి రికమెండేషన్లో లోపలికి వెళ్ళేంత పద్ధతి అయితే లేదు. ఇంకొకటి ఏంటంటే, ఎంత డబ్బున్నవాడైనా సరే ఇదే పద్ధతిలో ఇలాగే చేయించుకుంటారు అక్షరాభ్యాసాన్ని. మా బాబు ఏడవడం తప్ప మిగతా అంతా చాలా బాగా జరిగింది అక్షరాభ్యాసం. మా హస్బెండ్ కూడా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా ఫ్యామిలీ కోసం ఒక లైక్ అయితే వేసుకోండి. థ్యాంక్ యూ.